హుజురాబాద్ పట్టణంలో ఇవాళ ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు ఇలా రిగ్గింగ్ చేసిందని చెప్పడానికి పూర్తి ఎవిడెన్స్ నిదర్శనం దొరుకుతా ఉంది. మీకు నేను మాట్లాడేటప్పుడు కింద వీడియో ప్లే అవుతుంటది. చూడండి, అధికారులు స్ట్రాంగ్ రూమ్, ప్రజలు ఓటేసిన స్ట్రాంగ్ రూమ్ ని తాళాలు పోగొట్టి గడ్డపార పెట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ ని కూడా పగలగొట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు పోలింగ్ ఫిబ్రవరి 11th నాడు పోలింగ్ అయితే ఒకటే ఫిబ్రవరి 11th సాయంత్రం ఆ స్ట్రాంగ్ రూమ్ సీల్ చేస్తే ఒకటే రోజు గ్యాప్ ఉండి ఫిబ్రవరి 13th కౌంటింగ్ అయితే దానికి తాళాలు పోయినాయి, ఈ తాళాలు లేవు మా దగ్గర అని అధికారులు చేతులు ఎత్తేసి గడ్డపారతో పగలగొట్టిర్రు. ఒకటి, ఆ పగలగొట్టేటప్పుడు మీడియా మిత్రులను కానివ్వండి, క్యాండిడేట్లను కానివ్వండి రానివ్వకుండా ఆపేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని పీకేసి ఇలా పగలగొట్టిండ్రు. ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ఫుటేజ్ ని కూడా కింద ప్లే చేస్తున్నా. ఈ వీడియో మీ అందరు కూడా చూడొచ్చు. నేను ఎలక్షన్ కమిషన్ ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు హుజురాబాద్ చైర్మన్ ఎలక్షన్ ని ఖచ్చితంగా మీరు హోల్డ్ చేయాలి, ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ జవాబు చెప్పిన తర్వాత అసలు పగలగొట్టిన తాళాలు ఎందుకు పగలగొట్టిరు, ఆ తాళాలు ఎట్టుపోయినాయి అనేది మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.